హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాల్టి రెసిపీ గవ్వలు. గవ్వలు క్రిస్పీగా మనం స్టోర్ చేసుకున్నన్ని రోజులు మెత్తబడకుండా ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ చూపించబోతున్నాను. ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌ని గనక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. దీనికోసం 2 కప్పుల మైదాని తీసుకోవాలి. దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సోడాని వేసుకొని సోడా పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా నలుపుతూ కలిపితే నెయ్యి పిండికి బాగా పడుతుంది. ఇలా పిండిని కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ప్రెస్ చేస్తే ముద్దలాగా రావాలి. ఒకవేళ మీకు ఇలా రాకపోతే ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పిండి పల్చగా అయిపోతుంది. అందుకే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండిని ఇలా సాఫ్ట్‌గా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1.5 కప్పుల చక్కెరని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మైదాని తీసుకుంటామో అదే కప్పుతో షుగర్‌ని తీసుకోండి. దీంట్లో 2 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకొని చక్కెరని కరగనివ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని షుగర్‌ని కరిగించుకోవాలి. గవ్వలకి లేత తీగ పాకం రావాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిందండి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాం. పాకం ఇలా స్టిక్కీగా అయిందంటే తీగ పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్‌ని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం కలుపుకున్న పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని బాల్స్ లాగా చేసుకున్న తర్వాత గవ్వల చెక్కని తీసుకొని దాన్ని ఆయిల్‌తో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్‌ని ఈ చెక్క మీద పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ మూవ్ చేయండి. గవ్వల షేప్ వచ్చేస్తుంది. అన్ని బాల్స్‌ని ఇలా గవ్వల్లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని ఆయిల్‌లో వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ ఈ గవ్వల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత గవ్వలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ గవ్వల్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్‌లోకి వీటిని యాడ్ చేసుకోవాలి. అన్నిటిని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి షుగర్ సిరప్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గవ్వల్ని షుగర్ సిరప్‌లో 10-15 నిమిషాల పాటు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత గవ్వలు షుగర్ సిరప్‌ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇవి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం స్టోర్ చేసుకున్నన్ని రోజులు ఇవి క్రిస్పీగా ఉంటాయి. అస్సలు మెత్తపడవు. మీరు కూడా ఈ ప్రాసెస్‌లో గవ్వల్ని ప్రిపేర్ చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.